దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన నామమును బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడై ఆయన మనకు బోధిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. శాంతిని దేవుడు, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి వెళ్తున్నారని ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని నాన్న తెలియజేస్తున్నారు. కాబట్టి మనము విశ్వాసులుగా చెప్పబడినటువంటి వారముగా, మనము సిద్ధపరచబడినటువంటి మన హృదయములతో దేవుని ఏ రీతిగా ఆరాధించాలి అంటే, శాంతి సమాధానములతో కూడినటువంటి మనోగతాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది బిలీవర్. విశ్వాసకి ఉండవలసినటువంటి ప్రథమమైన లక్షణం ఏంటంటే సమాధానముతో కూడిన జీవితము. కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడాను తృణీకరింపబడాలి మన దగ్గర నుంచి. అది లోకాధికారి యొక్క లక్షణమని దేవుడు తెలియజేస్తున్నారు. శాంతి ఒకవేళ లేకపోతే కుటుంబాలు ఎలాగుంటాయో మనకు తెలుసు. శాంతి ఒకవేళ లేకపోతే దేశాలు ఎలాగుంటాయో మనకు తెలుసు. యుద్ధాలు, ఒకరిపై ఒకరు వేట, ఒకరిపై ఒకరు ద్వేషంతో కూడిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సమాధానం అనే మనస్సును మనము కలిగి ఉండాలి. శాంతి, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన శాంతిని మనం ప్రేమించాలి. ఆ శాంతిని మనకు అనుగ్రహించడానికి దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆదరణకర్తనుగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు మీకు బోధిస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన బోధించినటువంటి, యేసయ్య బోధించినటువంటి ప్రతి ఒక్క సత్యాన్ని ఆయన యాజకుల ద్వారా, ఆయన బోధకుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా ఆయన మనకు బోధిస్తున్నారని దైవాతి దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సత్యము లోకరీతిగా ఉన్నటువంటి సత్యము కాదు, పరమ సత్యమని మనము గ్రహించాలి. కాబట్టి అతి సత్యాన్ని మనము గ్రహించి మన యొక్క జీవన క్రమాన్ని ఏ రీతిగా మన జీవితాల్లో సిద్ధపరచుకొని బలపరుచుకోవాలో దైవాతి దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుచుండగా జకర్యా గ్రంథములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ వస్తున్నారు. 8-19వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది మనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము,
10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను అగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొనిడి. యొక్క సత్యమును సమాధానము శాంతి వాటిని ఎలాగ చేయమంటున్నాడంటే ప్రియముగా ఎంచుకోవాలి. వీటిని మనము ప్రియముగా ఎంచుకోవాలంటే దేవాది దేవుని యొక్క నామమును బట్టి నీ ఉపవాసములుండాలి, నీ ఉపవాస దినములుండాలి. తద్రీతిగా నీవు దేవుని సమాధానాన్ని ప్రేమించేవాడిగా ఉంటున్నావని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి యొక్క జీవన క్రమం మీ అందరికీ తెలిసినది. జెనసిస్ 37:4 వచనము. ఆదికాండము. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమిట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. సమాధానము లేని అన్నదమ్ముడు, సమాధానము లేదు, పగబట్టారు, తమ్ముడి మీద పగబట్టారు, క్షేమ సమాచారాలు అడగటలేదు. శాంతిని ప్రేమించే వారికి పగలుండవు. శత్రువు మీద కూడాను క్షేమాన్ని అడిగే పరిస్థితులు ఉంటాయని మనము గ్రహించాలి. యేషోబు భక్తుని విషయంలో వారి సహోదరులు తండ్రి విషయంలో జరిగిన సంఘటనలో భాగాన్ని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతతో కూడిన పరిస్థితులు ఎలాగున్నాయి, మన యొక్క ఆత్మీయతతో కూడిన జీవన క్రమం ఎలాగున్నది, దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. పగ, ఈర్ష్య, ద్వేషములతో మనం ఉంటున్నామా? అవన్నీ కూడా తొలగించుకొని యేసయ్య మనకిచ్చినటువంటి శాంతి సమాధానాన్ని మనము ప్రేమించాలని ఆత్మదేవుడు ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నారు. 12:18 రోమీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. శక్యమైతే, సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే, సాధ్యమైనంత వరకు నీకు నువ్వుగా ట్రై చేయి. వారు లేకపోతే దేవునికి సమాధానం చెప్పుకుంటారు. నీవుగా విశ్వాసిగా ఇలాంటి జీవన క్రమాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటను మనము చదువుకున్నప్పుడు ఆత్మ కార్యములు మన జీవితాల్లో జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. యాకోబు భక్తుడు రాసిన మాటను కూడా చదువుకుంటున్నాం. యాకోబు 3వ అధ్యాయము 17వ వచనములో ఉన్న సత్యాన్ని, ఈ 17వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క సత్యాన్ని, ఈ సమాధానాన్ని, ప్రేమను, శాంతిని ప్రేమించే గుణం ఎలాగొస్తుందంటే, అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధోరణను లేనిది. నీతి ఫలము సమాధానం చేయి వారికి సమాధానమందు విత్తబడను. మనకు అల్టిమేట్ గా నీతి ఫలం కావాలి. అది కావాలంటే సమాధానంతో కూడిన జీవితాలు మనకు ఉండాలి. వేషధారణ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. మన యొక్క జీవితంలో మృదువైనటువంటి సమాధానాన్ని మనము కలిగి ఉండాలి. తద్రీతిగా పై నుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా నీ యొక్క జీవన క్రమాన్ని
దేవాతి దేవుడు పరిశుద్ధపరచుకొని నీ జీవితాన్ని క్రమపరచుకొని శాంతిని ప్రేమించే యోగ్యతలోనికి నీవు ప్రవేశించాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుండగా నీ యొక్క జీవితంలో దేవాతి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే తీతు 2:2 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ తిమోతి 2:2 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. జాగ్రత్తగా వినండి. రాజులు ఎవరన్నా కానీ మనము చేయాల్సింది ఏంటంటే రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయాలని దేవాతి దేవుడు మనల్ని దినాన హెచ్చరిస్తున్నారు. అలా చేయటం అనేది మంచిదియు, అది మంచిది అంత మాత్రమే కాదు, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవునికి ఇష్టమైన క్రియ. మన జీవన క్రమంలో ఏ రీతిగా ఉండాలంటే శాంతిని ప్రేమించడానికి పైనుండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవునికి ఇష్టమైన క్రియను మనము జరిగించాలి. దేవాతి దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉండి శాంతిని మనము కలిగి ఉండి అధికారుల కొరకు అధిపతుల కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసులుగా ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థన అంశములలో మన అధికారుల కోసము అధిపతుల కోసం ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. వారికి జ్ఞానం ఇవ్వాలని, వారికి క్షేమం ఇవ్వాలని, వారి మంచి పరిపాలన చేయాలని మనము దేవుని అర్థించాలి. దేవుడి తద్రీతిగా మన జీవితాలని ఆశీర్వదకరంగా మారుస్తారని పరిశుద్ధాత్మ దేవుడి ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. మత్తయి సువార్తలో ఆయన తెలియజేసిన మొట్టమొదటి ఆత్మ సత్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. మత్తయి 5:9 ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 9 సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మనకు ఒక టైటిల్ అన్నమాట. మనము సమాధానమనే మనస్తత్వమును కలిగి ఉండి జీవిస్తే వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుని కుమారులు అనబడుదురు అనే ఒక సత్యాన్ని దేవుడి ఎదురాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ స్థితిగా మనము బయలుపరచబడిన స్థితిని మనము కలిగి ఉన్నప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 4:17 ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 4:17. హల్లెలూయా. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పడలేదు, కానీ మీ లెక్కకు విస్తార బలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నారు. దైవజనుడు బోధించే మాటని మీరు గుర్తించాలి. ఆయనకేదో దేవుని దగ్గర మేలొస్తుందని మీరు అనుకోవద్దు. అది మీకు విస్తారమైన ఫలములు కలగటానికే ఈ సత్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నా. ఈ సత్యాన్ని మీరు అనుగ్రహించుకొని మీ జీవితాలకి ఆపాదించుకొని జీవిస్తే దేవునికి ఇష్టమైన క్రియ అవుతుందని దేవాతి దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఈ సమాధానం అనే స్థితిని మనుష్యులతో, సమాజంలో, నీ తోటి వారితో, బంధువులతో, స్నేహితులతో, శత్రువులతో ఉండటం మాత్రమే కాదు, నీ దేవునితో సమాధాన స్థితిని నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు లోకరక్షకులను అంగీకరించి తండ్రిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో దానికి కారణం ఏంటంటే
నీ విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలి. యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుని మనకు మనముగా జీవిస్తున్న క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 28 భూమి నలుదిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకల వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి చేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గండములో పడవేయబడను అని. అప్పుడు కంప్లీట్ గా శాంతి విశ్వానికి వస్తుందని మనం గ్రహించాలి. అల్టిమేట్ గా మరణము శత్రువైనటువంటి మరణాన్ని అపవాదిని యేసయ్య జయించబోతున్నాడు. రెండవ రాకడికి మనము సిద్ధముగా ఉన్నాము. ఈ రాకడలో మనం గ్రహించబోతున్నటువంటి స్థితిగతులను మనము గ్రహించుకొని మనకు మనగా వర్ధిల్లాలని దేవుడి దినాన తెలియజేస్తున్న మాటని మనము గుర్తించుకోవాలి. 1 కొరింథీ 14:33 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముడిగా కర్త కాని అల్లరికి కర్త కాదు. దేవుడికి స్తోత్రాలు. మన చర్చెస్ అనే మాట అందరికి తెలుసు. దేవాలయములు, మందిరములు అనే మాట అందరికీ తెలుసు. ఆ సమాధానం అని గురించి ఆయన చెప్తూ మాట వినండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కాని అల్లరికి కర్త కాదు. సంఘాల్లో సమాధానం ఉండాలి. విభేదాలు ఉండకూడదు, కొట్లాట్లు ఉండకూడదు. ఆయన సమాధానానికి కర్త అని మనం గ్రహించాలి. ఆయన సమాధానానికి కర్త. ఆయన శాంతి సమాధానాలు అనుగ్రహించేవాడని మనం గ్రహించాలి. తద్రీతిగా శాంతి సమాధానాలతో కూడిన జీవన క్రమాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు రేపు రాబోతున్నటువంటి రాకడలో నీవు దేవుని సన్నిధిలో ఉండటానికి నిన్ను సిద్ధపరచుకుంటారని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన తెలియచేస్తున్నాడు. దానికి ఆయన ఒక మాటని చెప్తున్నాడు. యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనుడో వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదువు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. నీవు పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుదువు. నువ్వు దేవునితో ఆనుకొనుడు కాదు. ఇక పూర్ణ శాంతిని దేవాతి దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన నీకు ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. ఆయన నీవు కలిగి ఉండి నీవు జీవితంలో ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక సత్యాన్ని చదువుకుంటున్నాం. ఆయన 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుడు చేత మధ్య గోడను పడిగట్టి మన ఉభయములను ఏకము చేసెను. దేవునికి స్తోత్రాలు. సర్వ మానవాళిని శాంతిలో నడిపించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఒక సత్యాన్ని చెబుతున్నారు. యూదులకును అనగా ఇశ్రాయేలీయులకును యాజకులు అన్యులకును ఉన్నటువంటి విభేదాన్ని నా దేవుడైనటువంటి యేసయ్య శిలువమానుపై సమాధానం అనే ఒక శక్తివంతమైన స్థితిని ఆయన మరణించి ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించారని మనం గుర్తించుకోవాలి. మనం ఎప్పుడైతే కోపము ద్వేషములోకి వెళ్తున్నామో అప్పుడు నా యేసయ్యను
ఆయన శిలువ మీద చేసినటువంటి త్యాగాన్ని మనము గుర్తించుకొని మనకు మనముగా భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అట్టి విశ్వాస్యతలు నువ్వు బలపరచబడి జీవించి కృపలు భద్రపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము గుర్తించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మహాకృపను బట్టి మరొక సత్యాన్ని చదువుకొని మనం ఈ దిన వాక్యమును ముగించుకుంటున్నాం. 2 కొరింథీ 3:11 ఉన్న సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. తగ్గిపోవని చే మహిమ గలదై యుండెనెడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. దేవుని యొక్క మహిమ ఎలాంటిదంటే ఎక్కువ మహిమ గలదై ఉంటుంది. నిలవబడినటువంటి మహిమలోనికి నీవు నేను ప్రవేశించాలి. కాబట్టి మన జీవన క్రమంలో శాంతిని సమాధానాన్ని ప్రేమించాలి. మనకు ఆత్మీయతను బలపరుచుకొని యేసయ్య నీ కోసం సమాధానాన్ని సిలువమానుపై ఇచ్చాడని అట్టి సమాధానముతోనే ఈ దినమున ప్రపంచమంతా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అని ఒక సంస్థను పెట్టి దానికి మూలమైనటువంటి స్థితి ఏమిటంటే పీస్, శాంతి అనే ఒక కాన్సెప్ట్ తో ఆ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్మించుకొని దేశాలన్నీ సమాధానముగా ఉండాలని ఈ దినాన జరుగుతున్నది. నా దేవుని యొక్క కృపను బట్టి ప్రపంచంలో శాంతికి కారకుడైనటువంటి యేసయ్య అన్యులైన వారికి కూడా ఆ స్థితిని తెలియజేసిన క్రమాన్ని మనము గుర్తించుకుంటున్నాం. తద్రీతిగా మన జీవితాలు కూడా వ్యక్తిగత జీవితాల్లో శాంతిని సమాధానాన్ని ప్రేమిద్దాం. ఆయన శాంతికి కర్త యేసయ్య. ఆయన నీకు శాంతిని అనుగ్రహించాడు. అతి శాంతియుతమైన సమాధానపూర్వకమైన జీవితంలో నీ కుటుంబంలో, నా కుటుంబంలో, సంఘంలో, దేశంలో, ప్రపంచంలో భద్రపరిచి దేవుడు ఆత్మతో నింపి శాంతి సమాధానం దాయిచ్చేనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బహున్నతిని, మహాదేవుని మహాకృప సిద్ధీకరింపజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దిన ఉదయకాల సమయంలో మాతో, మా సంఘముతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. శాంతిని ప్రేమించుము, సమాధానమును ప్రేమించుము, సత్యమును ప్రేమించుము అన్న సత్యాలను నైనా పరిశుద్ధాత్మని ద్వారా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు దాయిచ్చేయండి స్వామి. దేశములో, ప్రపంచములో, విశ్వములో నైనా సర్వ మానవాళికి శాంతి సమాధానాలతో కూడిన మనస్తత్వములు అనుగ్రహించండి నైనా. ఈ దినమున అపవాది తన యొక్క కుతంత్రములతో ప్రతి దేశములోను, ప్రతి సంఘములోను, ప్రతి యొక్క లోకములోను ఆయన అశాంతిని కలుగ చేస్తున్నాడు స్వామి. అది గుర్తెరిగిన ఆయన నీ యందు భయభక్తులు కలిగి జీవించే యోగ్యత నా బిడ్డలందరికీ అనుగ్రహించి శాంతి సమాధానములతో జీవించే యోగ్యత స్థిరపరచబడిన గాక. అయినా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ప్రతి విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయనా. ఆయన కుటుంబాల్ని, విశ్వాసులను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని దాయి చేస్తున్నందుకు స్తోత్రాలు. కృపలు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మకార్యములే జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అపవాదికి ఏ మాత్రము జయము లేదని మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి. కృప సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దాయిచ్చేయండి నాయనా. భార్యకును, భర్తకును, బిడ్డలకును, తల్లిదండ్రులకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. నాయనా మీరు మాతో ఉన్నారని వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని సానుకూల పరిస్థితులందుకు స్తోత్రాలు.
జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయనా. అపవాది నుంచి దూరపరచండి నాయనా. అస్వస్థతల నుంచి స్వస్థులుగా మార్చండి నాయనా. ఆత్మ కార్యములు జరిగించండి నాయనా. ఆత్మశక్తితో నింపండి నాయనా. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడను గాక. ఆయన మీరు గొప్ప దేవుడని యవనస్తులకు ఇచ్చిన జ్ఞానము, వివేకము, చదువు ఆయన అదే రీతిగా ఆయన ఉద్యోగములు, వివాహములు, గర్భఫలమును బట్టి స్తోత్ర. వారిని తరిమి వేసినందుకు స్తోత్ర. ఆయన వారి చదువుకు తగిన ఉద్యోగములు అనుగ్రహించబడను గాక. అదే రీతిగా ఆయన వధువుని వరుణ్ణి విశ్వాసులుగా చెప్పబడిన బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపబడను గాక. అదే రీతిగా ఆయన గర్భఫలముల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు మీరు అనుగ్రహించిన గర్భఫలను బట్టి కృతజ్ఞతలు. ఆయన మా ప్రార్థనలు విని ఆయన మీరు ఒక అద్భుతమైన కార్యము జరిగించినందుకు స్తోత్ర. రేఖా సహోదరికి ట్విన్స్ నాయన ఎంతో బాధతో ఈ నవమాసములు మోసింది నాయన. ఈ దినమైన 20 బిడ్డలు మీరు క్షేమమైనటువంటి ఆ యొక్క ప్రసవాన్ని ఇచ్చినందుకు స్తోత్ర. ఆయన బిడ్డలకు ఆరోగ్యం దాయిచేయండి, ఎదుగుదల దాయిచేయండి, కృపల భద్రపరచండి స్వామి. మీరు మహాదేవుడని అద్భుతమైన కార్యములు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఆయన వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆదరణ బట్టి, ప్రేమను బట్టి స్తోత్రాలు. అదే రీతిగా ఆయన వారి బిడ్డల అనేక ప్రాంతంలో ఉన్నారు తండ్రి. ఆశీర్వదకరంగా మార్చండి, క్షేమాన్ని దాయిచేయండి. ప్రపంచంలో కలదిక్కల వారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఏషియన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, కువైట్, మస్కట్, అదే రీతిగా ఆయన ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ అయినా ఆయా దేశాల్లో కరోనా ఉన్నది. అయినా వారికి క్షేమమైన సమాచారం అనుగ్రహించి వాళ్ళకి సంతోషాన్ని, సమాధానాన్ని దాయిచేయండి. ఆయన భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు ఆదరణ దాయిచేయండి నాయనా. అదే రీతిగా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానం, వివేకము దాయిచేయండి స్వామి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. ఉద్యోగములు చేయించిన వారి అధికారులతో మీరు మాట్లాడండి నాయన. ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించండి నాయన. ఆత్మ కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమ భారచబడుగాక. కృప సత్య సంపూర్ణ దేవుడు మహోన్నతమైన కార్యములు వారి పక్షంగా జరిగించి నా దేవుడు గొప్పవాడని సాక్ష్యమిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా ఉద్యోగులకు మీరు ఆశీర్వదించండి. వ్యవసాయము చేయించిన వారికి దూరంతర ఫలితములు దాయిచేయండి నాయన. నేను చేతి పనులు చేయించిన వారికి వృత్తులను అయినా వారి యొక్క కుటుంబంలో ఆర్థిక స్తోమతను కలుగజేసి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ దినమునైనా కిషోరన్న మీ సన్నిధికి చేరని విన్నాను. మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని విడిచి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీతి మంతుడిగా చెప్పలేని బిడ్డ ఆయన కృపలు భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించి ఆ కుటుంబంలో మీరే మహిమ పరచబడని గాక. ఆత్మదేవా మీరు గొప్ప దేవుడని ఆయన వారందరూ దుఃఖముతో ఉండగా వారికి ఆదరణ దాయిచేయండి నాయన. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ చిత్తమైతే అతి త్వరలో సమాధాన పూర్వకమైనటువంటి సంఘారాధనలో మీరు మహింపరచబడి సమయం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దాయిచేయండి. మంచి పరిపాలన సౌలభ్యములు దాయిచేయండి. కృతజ్ఞతలు చెల్లించే యోగ్యతలు మాకు దాయిచేయండి. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేయండి. అగ్ని కంచెను నా బిడ్డల చెట్టును, సంగమ చెట్టును, కుటుంబంలో చెట్టును ఉంచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్న తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దాయిచ్చే. మా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలు కీడులను రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయా, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపల్లో భద్రపరిచి
ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, కుటుంబములను సంతోషకరమైన స్థితిలో స్థిరపరచిన దేవుడు, ప్రపంచమును శాంతితో నింపిన దేవుడు, ఆత్మతో నింపబడిన ఆరాధన క్రమాన్ని అతి త్వరలో అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడిన గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన దేవుని నామాన్ని బట్టి హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బెస్ట్ అండ్ బెటర్ స్పిరిచువల్ లైఫ్.